అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియులని తెలుసు. మరి ఆ స్వామివారు ధరించే ఆభరణాలు అలాగే ఆయుధాల గురించి మీకు తెలుసా? అవి నేను ఇప్పుడు వివరిస్తాను. మొదటగా కిరీటం. స్వామివారి శిరస్సుపై ఉండే స్వర్ణ కిరీటం ఆయనను అనంతకోటి బ్రహ్మాండాలకు అధిపతిగా సూచిస్తుంది. సుదర్శన చక్రం. కుడి చేతి వైపు ఉండే చక్రం దుష్ట శిక్షణకు, కాల గమనానికి చిహ్నం. శంఖం పాంచజన్యం. ఎడమ చేతి వైపు ఉండే శంఖం జ్ఞానోదయానికి మరియు ఓంకారనాదానికి సంకేతం. మకర కుండలాలు. స్వామి చెవులకు ఉండే ఈ ఆభరణాలు వేద శాస్త్రాలను వినే శ్రవణ భక్తిని సూచిస్తాయి. ఇక ఆ తర్వాత స్వామివారి హస్తాలు మరియు ముద్రల గురించి చూసినట్లయితే వరద హస్తం. కుడి చేయి కిందకు చూపిస్తూ ఉంటుంది. నా పాదాలను ఆశ్రయిస్తే ఈ సంసార సాగరాన్ని తగ్గిస్తాను అని అభయమిచ్చే ముద్ర ఇది. భక్తులకు రక్షణ కవచంలా స్వామి తోడుంటారని దీని అర్థం. హారాలు మరియు వక్షస్థలం. కౌస్తుభం. స్వామివారి వక్షస్థలంపై మెరిసే మణి. ఇది సముద్ర మదనంలో ఉద్భవించింది. పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనది కూడా. ఇక ఆ తర్వాతది వైజయంతి హారం. ఇది 5 రకాల రత్నాలతో కూడిన విజయమాల అని చెప్పాలి. ఆ తరువాతది తులసిమాల. స్వామికి అత్యంత ఇష్టమైన తులసి దళాలతో అలంకరించిన మాల భక్తికి నిదర్శనం. ఆ తరువాతది దశావతార హారం. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలను సూచించే విశిష్టమైన హారం ఇది. ఇక ఇతర విశేష ఆభరణాలను ఒకసారి చూసినట్లయితే మొదటగా నాగాభరణం. భుజాల వద్ద ఉండే పాము ఆకారపు ఆభరణాలు కుండలిని శక్తిని అలాగే స్వామికి శేషతత్వాన్ని గుర్తు చేస్తాయి. యజ్ఞోపవీతం. స్వామివారు ధరించే పవిత్రమైన జంధ్యమని చెప్పాలి. ఇది అజ్ఞానాన్ని ఛేదించే జ్ఞానానికి గుర్తు. సువర్ణ పాదపీఠం. స్వామివారి దివ్య పాదపద్మాలు కొలువైన పీఠం. భక్తులు మోక్షం కోసం ఆశ్రయించాల్సింది ఈ పాదాలని. ఆ తరువాతది శ్రీవత్స చిహ్నం మరియు లక్ష్మీదేవి నివాసం. శ్రీవత్స చిహ్నం స్వామివారి కుడి వక్షస్థలంపై ఉండే ఒక ప్రత్యేకమైన గుర్తును శ్రీవత్స చిహ్నం అంటారు. ఇది సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు నివసించే స్థలం. ఇక విశిష్టత ఏంటంటే శ్రీ అంటే లక్ష్మి, వత్స అంటే ప్రియమైనది అని అర్థం. భృగు మహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నినప్పుడు ఏర్పడిన గుర్తుగా పురాణాలు చెప్తాయి. ఆ ప్రదేశంలోనే అమ్మవారు కొలువై ఉండి భక్తుల కోర్కెలను స్వామివారికి విన్నవిస్తూ ఉంటారు. అందుకే ఆయనను శ్రీనివాసుడు అని పిలుస్తారు. శ్రీనివాసుడు అంటే శ్రీకి నివాసమైన వాడు అని అర్థం. ఆ తరువాతది నామపు విశిష్టత. మొదటగా నామపు రూపు చూసినట్లయితే శ్రీవారి నుదుటున ధరించే వెడల్పాటి తెల్లని నామాన్ని తిరునామం అంటారు. ఇది పచ్చకర్పూరం మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో దిద్దబడుతుంది. మధ్యలో ఎర్రని చుక్క లేదా రేఖని శ్రీచూర్ణం అంటారు. జ్ఞాననేత్రం. ఈ నామం స్వామివారి 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇది భౌతిక కళ్ళ కంటే మిన్నైన జ్ఞాన నేత్రాన్ని సూచిస్తుంది. సాత్విక గుణం. తెల్లని నామం సాత్విక గుణానికి, పరిశుభ్రతకు చిహ్నం. మధ్యలో ఉండే ఎర్రని శ్రీచూర్ణం లక్ష్మీదేవికి సంకేతం. ఇక అలంకార రహస్యాన్ని చూసినట్లయితే స్వామివారి నామం చాలా వెడల్పుగా ఉండి కళ్ళను దాదాపు సగం వరకు కప్పి ఉంచుతుంది. దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే స్వామివారి చూపులు నేరుగా పడితే లోకం ఆ తేజస్సును భరించలేదని, అలాగే ఆయన కరుణా కటాక్షాలు అందరిపై సమానంగా ప్రసరించాలని ఇలా అలంకరిస్తారు. శ్రీవారి రూపంలో ప్రతి అణువు ఒక సందేశం. శ్రీవత్స చిహ్నం ఆయన కరుణకు నిదర్శనమైతే నామం భక్తులలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దివ్య కిరణం. శ్రీవారి ఈ దివ్య రూపం కేవలం ఆభరణాల సమూహం కాదు, అది ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం. ప్రతిరోజు ఈ రూపాన్ని స్మరించుకోవటం వల్ల మనసుకి ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. గోవింద గోవింద.